ఆమె ఏమంటున్నారంటే నిన్న అధ్యక్షురాలిగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడానికే నేను కాంగ్రెస్‌లో చేరాను అంటున్నారు. ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు అక్కడ 2014లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీ సమూలంగా నాశనం అయిపోయింది. ఓకే. ఆ నాయకులు తప్ప ప్రజలు అందరూ కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. హ్మ్. ఆ వైసీపీలోకి వెళ్ళినాక కూడా రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి లాంటి పాలన చేస్తాడని నమ్మి వెళ్ళారు వాళ్ళు. అవును. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఈయన పెట్టే ఇబ్బందులకు కానీ వాళ్ళు ఎటు పోవాలి, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశంలోకి రాలేరు. చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చారు. ఆ కొద్దో గొప్పో ఎప్పుడో వేళ్ల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా, వాళ్ళు ఎటు పోవాలో తెలియక ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ వచ్చారు. ఓకే. సో ఆమె వచ్చారు కనుక నాటంలో మన షర్మిలాని చూసే వాళ్ళ మద్దతు పలకరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ పెట్టింది కనుక ఆ కుటుంబాలు రాజశేఖర రెడ్డి కూతురు కనుక మేబీ అవకాశం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొడుకు నిలబెట్టలేని ఆశయాలను కూతురు నిలబెడుతుందా అనుకోవచ్చు అంటారా మనం? ఏంటి అవకాశం అండి, కొడుకు నిలబెట్టాడా లేదా అనేది జనాలు చూసారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చూసింది. వచ్చిన 10 రోజులకే రానప్పుడే ఎలక్షన్లప్పుడే పాపం ఇంట్లో ఉన్న బాబాయ్ చనిపోయాడు. ఓకే. వన్ థింగ్. వచ్చాక ప్రజాభవన్ కూల్చివేశారు. కూల్చివేతలు అప్పుడు ఎలాంటి అంటే ఒక్కడి పాపం ఉన్న పోలీసులను కూడా ఒక సపరేట్ సైన్యంగా తయారు చేసి ప్రజల మీదకి వదిలి దారుణమైన మర్డర్లు ప్రభుత్వ ఉన్నత అధికారులను కూడా వాడేస్తున్నారు. ఉన్నత అధికారులను ఖచ్చితంగా అండి. ఇప్పుడు కింద ఉన్న ఎస్ఐలు సిఐలు కంటే వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళు మెహర్బానీ పొందాలి కదా. సీఎం గారి యొక్క మెహర్బానీ పొందాలంటే ఏవైనా చేయాలి. వాళ్ళు మెచ్చుకుంటే ప్రమోషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏవైనా కావాలంటే వాళ్ళకి కావాలి. బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా వ్యవహరించారండి ఆంధ్రాలో.